హాయ్ హలో వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్ అకాడమీ. అదేనండి, శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీరు ఎన్ని రోజులు చెప్పొద్దన్నా నేను అన్ని రోజులు చెప్తూనే ఉంటాను. బికాస్ వీఆర్ ఆన్ అ ట్రాన్స్ఫర్మేషన్ పేస్. మనల్ని మనం రూపాంతరం చేసుకుంటున్నాము. సో శివారెడ్డి లాజిక్స్ కాస్త ఇప్పుడు కాంపీట్ మైండ్స్ అకాడమీ అయిపోయింది. వెల్ as said, ఇట్స్ ఓన్లీ అ రీబ్రాండింగ్, ఇట్స్ ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్. ఎండ్ ఆఫ్ ద డే మన గోల్ ఒకటే, ఎండ్ ఆఫ్ ద డే మన ఆబ్జెక్టివ్ ఒకటే, మన డెస్టినేషన్ ఒకటే, దట్ మీ అందరికీ కూడా గవర్నమెంట్ జాబ్ రావాలి అని. అలానే మీకు కొన్ని రోజుల క్రితం శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది, ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేంటి అని అంటే, ఏ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా, ఐ మీన్ ఇట్ క్యాన్ బి ఎనీథింగ్, యూపీఎస్సీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వేస్, వాట్ నాట్, యూ నేమ్ ఇట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఏదైనా సరే ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తామని చెప్పాము. అందులో భాగంగా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఐసిఏఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్కి సంబంధించి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అంటున్నారు. సో 2 పోస్టులకి వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఒకటి జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో, ఇంకోటి వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్. సో జేఆర్ఎఫ్కి సంబంధించి 7 పోస్టులు వేకెంట్ ఉన్నాయి, 7 ఖాళీలు ఉన్నాయి. యంగ్ ప్రొఫెషనల్కి సంబంధించి 5 పోస్ట్ ఖాళీగా ఉన్నాయి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎవరైతే మరీ ముఖ్యంగా, ఆబ్వియస్గా నేను తెలుగులో మాట్లాడుతున్నా అంటే తెలుగు ప్రజలను ఉద్దేశించే, ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే బికాస్ యూ విల్ బి గోయింగ్ టు వర్క్ ఇన్ హైదరాబాద్. సో ఈ ఐసిఐఆర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ ఏదైతే ఉందో, ఇట్స్ అ నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఉంది. సో యూ విల్ బి వర్కింగ్ దేర్. సో అండ్ ఆబ్వియస్గా ఒక ప్రాజెక్ట్కి రిలేటెడ్గా మీరు వర్క్ చేస్తారు, విచ్ ఇస్ ఎన్హాన్సింగ్ క్లైమేట్ రెసిలియన్స్ అండ్ ఎన్షూరింగ్ ఫుడ్ సెక్యూరిటీ విత్ జీనోమ్ ఎడిటింగ్ టూల్స్ అనే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తారు. సో ఏది ఏమైనా సరే, these positions are unreserved, temporary and co-terminus with the project, which basically means it's a contractual job. అలానే ప్రాజెక్ట్ ఫినిష్ అవుతూనే మీ యొక్క వర్క్ కూడా అయిపోతుంది, మీ యొక్క కాంట్రాక్ట్ కూడా అక్కడతో ఫినిష్ అయిపోతుంది, మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఎండ్ ఆఫ్ ద డే 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక ఇఫ్ ఇన్ కేస్ అప్లై చేసుకోవాలనుకుంటే ఈ గూగుల్ ఫామ్ లింక్ ఏదైతే కనిపిస్తుందో, అండ్ రిమెంబర్ ఈ పీడిఎఫ్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము పోస్ట్ చేస్తాం. సో నథింగ్ టు వరీ. మేజర్ ఆస్పెక్ట్స్ మనకి ఇక్కడ చెప్తాను డెఫినెట్గా. మీరు మరొకసారి అప్లై చేసుకోబోయే ముందు టాప్ టు వాట్ ఎవర్, హెడ్ నుంచి టో దాకా ఒకసారి పూర్తిగా చదవండి. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేస్తారని మాకు తెలియదు. సో అందుకని మేజర్ ఆస్పెక్ట్స్ అయితే అది. సో మీరు గూగుల్ ఫామ్ లింక్ అయితే ఖచ్చితంగా పంపించాలి. అట్ ద వెరీ సేమ్ టైం అండ్ దట్ టు వాళ్ళు చెప్పినట్టుగా పీడిఎఫ్ ఫార్మాట్లోనే పంపించవలసి ఉంటుంది. సో పీడిఎఫ్ ఫార్మాట్ పంపించవలసి ఉంటుంది అండ్ దట్ టు ఈ కేటగిరీస్ ప్రకారం. అలానే ఏదైనా అటాచ్మెంట్స్ ఈ మెయిల్కి పంపించాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ అప్లికేషన్ 8th July. మనం ఆల్రెడీ 3rd Julyలో ఉన్నాం. స్టిల్ యూ హ్యావ్ సమ్ టైమ్ అని చెప్పొచ్చు. 4, 5, 6, 7 అండ్ 8 కూడా నైట్ 11:59 వరకు ఉంది. అంటే ఆల్మోస్ట్ 9 July వచ్చే ఒక నిమిషం ముందు వరకు మన దగ్గర టైం ఉంది. బట్ అలా అని చెప్పి లాస్ట్ మినిట్ వరకు కూర్చోవద్దు, బికాస్ హడావిడి తప్పితే ఏముండదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అప్లికేషన్ మస్ట్ బి సబ్మిటెడ్ ఇన్ 2 modes. గూగుల్ ఫామ్లోనే పంపించాలి, అలానే Lecture 2లో కూడా పంపించాలి. సో పోస్ట్ల యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే కనుక, సో వేకెన్సీస్ మనం ఇందాక అనుకున్నట్టుగా ఎస్ఆర్ఎఫ్ వచ్చేసి 7, వైపీ వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్ వచ్చేసి 5 ఉన్నాయి. అమెల్మెంట్ శాలరీస్ వచ్చేసి 37,000 ఫర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్, అలానే 42,000 per month ఫర్ థర్డ్ ఇయర్ అనమాట. ఆబ్వియస్గా హెచ్ఆర్ఐ కూడా ఇస్తారు అడిషనల్గా. అలానే యంగ్ ఏదైతే ప్రొఫెషనల్ పోస్ట్ ఉందో దానికి 30,000 per month ఇస్తారు, విచ్ ఇస్ ఫిక్స్డ్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్. ఏజ్ లిమిట్ వచ్చేసి ఈ పోస్టులకి మ్యాక్సిమం 35 years, పురుషులకైతే, మహిళలకి 40 years. సో దేర్ ఈజ్ ఎ జెండర్ స్పెసిఫిక్ థింగ్ అని చెప్పచ్చు. అక్కడ మెన్ 35 years మ్యాక్సిమం, ఉమెన్ అయితే 40 years వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ యంగ్ ప్రొఫెషనల్ దగ్గరకు వచ్చేసరికి మినిమం 21 years, మ్యాక్సిమం 45 years. అలానే మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి హైబ్రిడ్ మోడ్, ఆన్లైన్ ఆర్ ఫిజికల్ ఆర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ. ఇక్కడ కూడా ఆన్లైన్ ఆర్ ఫిజికల్ ఆర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ. క్వాలిఫికేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్స్ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఎసెన్షియల్ అంటే కంపల్సరీ మీరు ఆ క్వాలిఫికేషన్స్ని ఫుల్ఫిల్ చేయవలసి ఉంటుంది. అండ్ ఏవైతే ఇక్కడ డిజైరబుల్ అని మెన్షన్ చేసి ఉన్నాయో, విచ్ మీన్స్ అవి మీకు ఉంటే ఇంకా బెటర్ అని చెప్పొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రీసెర్చ్ ఫెలోని గమనిస్తే కనుక మాస్టర్స్ డిగ్రీ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్స్ అంటున్నారు అగ్రికల్చర్కి సంబంధించి ఆబ్వియస్గా. అండ్ 4 to 5 years సంబంధించిన బ్యాచిలర్స్ డిగ్రీ కూడా వాళ్ళు చేస్తుంటే ఇంకా మంచిది. ఫస్ట్ డివిజన్లో అంటే 60% కన్నా ఎక్కువ మార్క్స్ ఉంటే ఆబ్వియస్గా ఇట్స్ కంపల్సరీ, ఉంటే బాగుంటుంది కదా, ఇట్స్ కంపల్సరీ. ఇక్కడ కూడా జాగ్రత్తగా గమనిస్తే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్స్, బాటనీ, మైక్రోబయాలజీ ఆర్ ఎనీ డిసిప్లిన్ ఆఫ్ ప్లాంట్ సైన్సెస్ ఆర్ డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ యాజ్ వెల్. అలానే ఇక్కడ సమ్ క్లోనింగ్ రిలేటెడ్ రికాంబినెంట్ టెక్నాలజీస్ వాటికి సంబంధించి మెన్షన్ చేశారు. అలానే ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే బయోటెక్నాలజీ ఆస్పెక్ట్స్ మీద మెన్షన్ చేశారు. సో ఇవి కూడా ఒకవేళ ఉంటే కనుక దట్ వుడ్ బి అన్ యాడెడ్ యాసెట్ అని చెప్పొచ్చు.
అండ్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇందాక ఇక్కడ మనం ఏజ్ చూసాం కదా, దానికి సంబంధించి ద ఏజ్ ఈజ్ రిలాక్సిబుల్ ఫర్ ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్, ఎస్సీ ఎస్టీ అండ్ పర్సన్స్ విత్ డిసబిలిటీ క్యాండిడేట్స్ యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్. అంటే ఓబీసీస్కి 3 years, అలానే ఎస్సీ ఎస్టీకి 5 years, అలానే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ కూడా 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు దాన్ని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. అలానే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆబ్వియస్లీ ఇక్కడ మెన్షన్ చేశారు. సో అన్ని కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ద రిజల్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ఏదైతే ఉందో అది ఈ వెబ్సైట్లో పోస్ట్ చేస్తారు. మన అన్ని కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అలానే candidates preferring the online mode of interview are required to arrange all the internet and electronic gadgets required for clear audio visuals and also the internet facility at their own cost and risk. సో మీరు కనుక ఒకవేళ ఆన్లైన్ ప్రిఫర్ చేస్తే దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీరే ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. ద tenure of engagement will be initially for a period of up to 6 months from the date of engagement or term of the project whichever is earlier. సో మన ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనం జాయిన్ అయిన తేదీ నుంచి ఒక 6 నెలల వరకు ఇది ఉంటుంది అని అంటున్నారు. లేదా ఒక ప్రాజెక్ట్ ముందే అయిపోతే అక్కడతో మన కాంట్రాక్ట్ అయిపోతుంది అని అంటున్నారు. సో అందుకని ఎండ్ ఆఫ్ ద డే రిక్వైర్మెంట్స్ మీరు చూసారు. సో ఆబ్వియస్లీ ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే ఎలిజిబుల్ పీపుల్ ఉన్నారో ఒకసారి నోటిఫికేషన్ మొత్తాన్ని కూడా ప్రాపర్గా చదవండి అండ్ దెన్ ప్రొసీడ్ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ అని చెప్పి. సో ఏది ఏమైనా సరే, సో ఇలా ఎప్పుడు కూడా ఏ నోటిఫికేషన్ వచ్చినా ఇర్రెస్పెక్టివ్ అది 1 వేకెన్సీ అయినా సరే, 1,00,000 వేకెన్సీ అయినా సరే, ఖచ్చితంగా మీకు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ మీకు అది అప్డేట్ చేస్తుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ద కాంపీట్ మైండ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఇలానే మమ్మల్ని ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. మేము కూడా ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆన్ దట్ నోట్, విషింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. విల్ అగైన్ మీట్ ఇన్ అ న్యూ వీడియో. టిల్ దెన్, దిస్ ఇస్ వివేక్. టాటా.